ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుమారు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కవిత తన జైలు అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తీహార్ అంటే కేవలం కరుడుగట్టిన నేరస్తులు మాత్రమే ఉంటారని అందరూ భావిస్తారని, కానీ అక్కడ చాలా చిన్న కేసుల్లో చిక్కుకున్న వారు, అమాయకులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. అరటి పండు దొంగతనం చేసిన వారు, భార్యాభర్తల గొడవలు వంటి పెట్టి కేసుల వల్ల ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న వారిని చూసి తాను ఆశ్చర్యపోయానంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుమారు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కవిత తన జైలు అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తీహార్ అంటే కేవలం కరుడుగట్టిన నేరస్తులు మాత్రమే ఉంటారని అందరూ భావిస్తారని, కానీ అక్కడ చాలా చిన్న కేసులు చిక్కుకున్న వారు, అమాయకులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. అరటి పండు దొంగతనం చేసిన వారు, భార్యాభర్తల గొడవల వంటి కేసుల వల్ల ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న వారిని చూసి తాను ఆశ్చర్యపోయానంటూ ఆమె వెల్లడించారు. తీహార్ జైలు పేరు వింటేనే ఒక రకమైన భయం. సినిమాల్లో చూపించే ఎలివేషన్లు, అక్కడ ఉండే హై ప్రొఫైల్ ఖైదీల వల్ల దానికి ఆ స్థాయి భయంకరమైన ఇమేజ్ వచ్చింది. వాస్తవానికి సినిమాల్లో చూపించినంత క్రూరంగా జైలు ఉండదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మొదట్లో తాను కూడా అలాగే భావించినా అక్కడ అంతా సీన్ లేదంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత సుమారు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆ కేసులో కవితను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల తీర్పిచ్చింది. ఈ విషయం పక్కన పెడితే తన తీహార్ జైలు అనుభవాల గురించి కవిత ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందరూ అనుకునే విధంగా తీహార్ జైలు క్రూరంగా ఉండదని అన్నారు. అక్కడ చాలా మంది చిన్న చిన్న కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారంటూ వెల్లడించారు. తీహార్ అంటే కరుడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తులు మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటు. అక్కడ అంత సీన్ లేదు. చిన్న పెట్టి కేసుల్లో వచ్చి ఏళ్లకు ఏళ్లు అక్కడే ఉంటారు. కొందరు 7.5-8 ఏళ్లు జైలు జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు. చాలా చిన్న కేసులు, భార్యాభర్తల కొట్లాటలు వంటి పిచ్చి కేసుల్లో చాలా మంది అక్కడ ఖైదీలుగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పెట్టి కేసుల్లో ఇరుక్కున్న వారిని తీసుకెళ్లి తీహార్లో పడేస్తారు. అరటి పండు దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని తీహార్లో పడేశారు. ఇది నాకు సిల్లీ అనిపించింది. ఇలా ఎలా జరుగుతోందంటూ షాక్ అయ్యా. పాన్ షాప్లో మజా డబ్బా కోసం గొడవైన తీహార్ జైలుకు తీసుకొచ్చారు. నేను జైల్లో ఉన్నప్పుడు కొందరు సాఫ్ట్వేర్ పిల్లలు కూడా జైలుకు వచ్చారు. పాపం వాళ్ళంతా అమాయకులు. వీళ్ళు పనిచేస్తున్న కంపెనీ థాయిలాండ్ బేస్గా సైబర్ క్రైమ్స్ చేస్తున్నట్లు తెలిసిందట. దానికి వీళ్లకు సంబంధం లేదు, కానీ వాళ్ళను కూడా తీహార్ జైలుకు పట్టుకొచ్చారు. ఇక నన్ను జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఓసారి చేతులకు సంఖ్యలు కూడా వేశారు. అయితే మరో ఆఫీసర్ చూసి అలా చేయొద్దంటూ చెప్పారు. అప్పటి నుంచి నార్మల్గానే కోర్టుకు తీసుకెళ్లారు. నా కోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడు నాకు ఒంటరి అనే ఫీలింగ్ కలిగింది అని కవిత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.